ప్రాణోపాఖ్యానము. బృహదారణ్యకంలో ప్రాణోపాఖ్యానము అని ప్రాణాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. దేవతలు దానవులు ఇద్దరూ కూడా ప్రజాపతి యొక్క సంతానమే. కానీ వాళ్లలో దేవతల సంఖ్య అనేది చాలా తక్కువగా ఉండేది, దానవుల సంఖ్య ఇది చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళ ప్రవృత్తిని బట్టే దేవాసుర విభాగం అనేది జరిగింది అనే విషయం మీకు తెలుసు. ఇవాళ లోకంలో అయినా సరే సత్ప్రవర్తన కలిగినటువంటి వాళ్ల సంఖ్య వీళ్ళే దేవతా విభాగం, వీళ్ల సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. దుష్ప్రవర్తన కలిగినటువంటి వాళ్ల సంఖ్య ఎక్కువ ఉంటుంది, అంటే రాక్షస విభాగమే చాలా ఎక్కువ ఉంటుంది. దేవతలు మంచి చెడు, ధర్మం అధర్మం, నీతి న్యాయం వీటన్నిటికీ కూడా ప్రతీక. అందుకే మంచి, ధర్మము, న్యాయము ఇవి కలిగినటువంటి వాళ్ళందరినీ కూడా దేవతలు అన్నారు. అవి లేనటువంటి వాళ్లే అసురులు, రాక్షసులు, దానవులు అని చెప్పబడ్డారు. ఈ దేవతలకి దానవులకి మధ్యన యుద్ధము అంటే మంచి చెడు మధ్య యుద్ధం. ఇది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. ఆ రోజుల్లోనే కాదు, ఈ రోజుల్లోనూ జరుగుతుంది, రాబోయే రోజుల్లో కూడా ఇది జరుగుతూనే ఉంటుంది. ఇంకా భూమి మీద మానవుడు ఉన్నంత వరకు మంచి చెడు ఈ రెండింటి మధ్యన యుద్ధము అనేది ఇలా జరుగుతూనే ఉంటుంది. ఆ యుద్ధంలో తాత్కాలికంగా అధర్మం జయించినప్పటికీ చివరికి ధర్మానికే విజయము అనేది లభిస్తుంది. తాత్కాలికంగా మాత్రం అధర్మమే జయిస్తుంది. ప్రతిసారి అసురులను జయించటం అనేది కష్టమవుతుంది దేవతలకి, ఎందుకంటే వాళ్ళ సంఖ్యాబలం చాలా ఎక్కువ ఉంది. అందులో ఇక్కడ ఇంకో విషయం ఏమంటే, యుద్ధం జరిగినప్పుడు ముందు రాక్షసులే విజయాన్ని సాధిస్తారు. ఎందుకని? వాళ్ళకి నీతి నియమాలు ఉండవు. మనం అనుకున్న పని చేశామా లేదా అని ఆలోచిస్తారు తప్పించి దీనివల్ల ఎవరైనా నష్టపోతూ ఉన్నారా, ఎవరికి ఇబ్బంది కలుగుతోంది, ఇలాంటి ఆలోచనలు అనేవి వాళ్ళకి ఏమాత్రం ఉండవు అసలు. సరే, ఇక్కడ ఈ దేవదానవ సంగ్రామం జరిగినప్పుడు సామాన్యంగా ఈ అసురులని జయించటం అనేది కష్టమవుతూ ఉండేది దేవతలకి. అందుకని ఈ దేవతలంతా కూడా ఉద్గీతను ఉపాసన చేసి దీని ద్వారా అసురుల మీద విజయం సాధించాలి అని ఒక ప్రణాళిక వేసుకున్నారు. ఇక్కడ యజ్ఞయాగాది క్రతువులు జరుగుతూ ఉన్నప్పుడు సామవేదాన్ని పారాయణ చేసే పండితుడు అతడే ఉద్గాత. సామవేదాన్నే ఉద్గీత అని అంటారు. ఇలా ఆలోచించి దేవతలు ముందుగా వాగీంద్రియం దగ్గరికి వెళ్లి, నువ్వు మా కోసం ఉద్గాత చేసే పని చెయ్యి అన్నారు. అంటే సామగానాన్ని చెయ్యి అని అడిగారు వాగీంద్రియాన్ని. జ్యోతిష్టోమము మొదలైనటువంటి ఈ యాగాల్లో ఉద్గాత ప్రత్యేకంగా 12 మంత్రాలు చదువుతాడు. ఆ మంత్రాలు చదవటమే అతడి యొక్క పని. సరే, ఈ వాగీంద్రియం అలాగే మీకోసం నేను ఉద్గానం చేస్తాను అని చెప్పింది. అంటే సామగానం చేస్తాను అంది. దేవతల కోసం ఉద్గానం చేసింది. అందులో ఉన్నటువంటి భోగాన్ని దేవతల కోసం ఇచ్చి అందులో స్పష్టమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ఉచ్చారణ మాత్రం తన కోసం గానం చేసింది ఈ వాక్కు. ఇలా ఉద్గానం చేయటం వల్ల దేవతలకి బలం వచ్చేస్తుంది, దేవతలు తమని జయిస్తారు అని భయపడ్డటువంటి రాక్షసులు పాపంతో ఈ వాగీంద్రియాన్ని హింసించారు.
అందువల్ల వాక్కు యొక్క శక్తి కాస్త తగ్గిపోయింది. అంటే వాక్కు తన యొక్క శక్తిని కోల్పోయిందన్నమాట. ఈ కారణం చేతనే మన నోటి నుంచి వచ్చేటటువంటి వాటిల్లో, అంటే మనం మాట్లాడే మాటల్లో అపశబ్దాలు, అబద్ధాలు, నిర్దిష్టమైనటువంటి మాటలు, నిషిద్ధమైనటువంటి మాటలు, అంటే మాట్లాడకూడనటువంటి మాటలు, ఇవన్నీ కూడా ఈ కారణంగానే వస్తూ ఉన్నాయి. అనరాని మాటలు ఇవన్నీ మనం అంటాం. ఇది చాలా పాపం. మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడటం అనేది చాలా పాపం. అందుకని వాక్కులో ఉద్గాన మహాత్మ్యము అనేది తగ్గిపోయింది. సరే, ఇప్పుడు దేవతలు మనస్సును ఆశ్రయించి నువ్వు మా కోసం ఉద్గానం చెయ్యి అన్నారు. సరేనంది మనస్సు. దేవతల కోసం ఉద్గానం చేసింది. అందులో ఉన్నటువంటి సామాన్య భోగాన్ని దేవతల కోసం ఇచ్చి చక్కటి శక్తిని తన కోసం ఉపయోగించుకుంది. అసురులకు ఈ విషయం తెలిసింది. ఉద్గానం ద్వారా దేవతలు తమను జయిస్తారు అని భయపడి ఇక్కడ ఉన్నటువంటి ఘ్రాణ శక్తిని పాపంతో కొట్టారు. దాని ఫలితంగానే ఈ ముక్కు అనర్హమైనటువంటి వాటిని పేల్చటము ఇది మొదలుపెట్టింది. ఆ తర్వాత దేవతలు చక్షురేంద్రియంతో నువ్వు మా కోసం ఉద్గానం చేయాలి అన్నారు. అలాగేను అన్నది ఈ చక్షువు ఉద్గానం చేసింది. అందులో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి భోగాన్ని దేవతలకిచ్చి మంచి దృశ్య శక్తిని మాత్రం తన కోసం అట్టుపెట్టుకుంది. దీనివల్ల దేవతలు తమను జయిస్తారేమో అని భయపడ్డటువంటి ఈ రాక్షసులు ఆ చక్షువును పాపంతో కొట్టారు. దాని ఫలితంగానే చక్షువు చూడకూడనటువంటి దృశ్యాలన్నీ కూడా చూస్తూ ఉన్నది. తర్వాత దేవతలంతా శ్రోత్రేంద్రియంతో నువ్వు మా కోసం ఉద్గానం చేయాలి అన్నారు. సరేను అన్నది ఉద్గానం చేసింది. అందులో ఉన్నటువంటి సామాన్య భోగాన్ని దేవతలకు ఇచ్చేసి మంచి శ్రవణాన్ని తన కోసం అట్టుపెట్టుకుంది. దీనివల్ల దేవతలు తమను జయిస్తారేమో అని భయపడ్డటువంటి ఈ అసురులు శ్రోత్రేంద్రియాన్ని పాపంతో కొట్టారు. దాని ఫలితంగా శ్రోత్రం వినరానటువంటి మాటలన్నీ కూడా వింటూ ఉన్నది. ఆ తర్వాత దేవతలు మనస్సును పిలిచి నువ్వు మా కోసం ఉద్గానం చెయ్యి అన్నారు. సరేను అంది మనస్సు. ఉద్గానం చేసింది. అందులో ఉన్నటువంటి సామాన్య భోగాలన్నీ కూడా దేవతలకు ఇచ్చేసి శుభ సంకల్పం దీన్ని మాత్రం తన కోసం అట్టుపెట్టుకుంది. దీని ద్వారా దేవతలు తమను గెలుస్తారేమో అని భయపడి ఈ అసురులు ఆ మనస్సుని పాపంతో కొట్టారు. దాని ఫలితంగానే మనస్సు చేయకూడనటువంటి ఆలోచనలన్నీ కూడా చేస్తోంది. తర్వాత దేవతల ప్రాణాన్ని ఆశ్రయించి నువ్వు మా కోసం ఉద్గానం చేయాలి అన్నారు. అలాగేను అన్నది ప్రాణం. సరే, దేవతల కోసం ఉద్గానం చేసింది. దీని ద్వారా దేవతలు తమను గెలుస్తారేమో అని భయపడ్డటువంటి అసురులు ప్రాణాన్ని పాపంతో కొట్టాలి అని అనుకున్నారు. కానీ రాతికి తగిలినటువంటి మట్టి బెడ్డలాగా వాళ్ళంతా కూడా పొడి పొడైపోయారు. ప్రాణాన్ని ఢీకొట్టినటువంటి అసురులు అనేక రకాలుగా నాశనం అయిపోయారు, ధ్వంసం అయిపోయారు. అప్పటి నుంచి దేవతలకి ఊరట అనేది లభించింది. అసురులు దేవతల చేతిలో ఓడిపోయారు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి వాడు తాను ప్రజాపతి రూపం పొందుతాడు. అతన్ని ద్వేషించే వాళ్ళంతా కూడా అతడి చేతిలో పరాభవాన్ని పొందుతారు. ఈ విధంగా దైవత్వాన్ని సాధించినటువంటి ప్రాణం నోట్లో ఉంది. అస్యము
అంటే నోరు. అందుకే ప్రాణం అయాస్యము అనబడుతుంది. దోషభూయిష్టమైనటువంటి ఇతర అవయవాలకి ఆత్మత్వము అనేది సిద్ధించల. ముఖ్య ప్రాణమేమో పాపరహితమైంది. అందుకే దానికి అంటే ఆ ప్రాణానికి ఆత్మత్వము అనేది సిద్ధించింది. కాబట్టి మిగిలినటువంటి ఇంద్రియాలన్నీ కూడా ముఖ్య ప్రాణాన్ని ఆత్మరూపంలో ఆశ్రయించినాయి. పవిత్రమైనటువంటి ప్రాణానికి మృత్యువు ఎప్పుడూ కూడా దూరంగానే ఉంటుంది. మృత్యువు ప్రాణాలు తీసింది అని అనుకుంటాం. ఇదంతా కూడా నిజంగా చెప్పాలి అంటే వట్టి భ్రమ. ప్రాణాలు పోయిన తర్వాతే మృత్యువు అనేది వస్తుంది. అంతేగాని మృత్యు వచ్చిన తర్వాత ప్రాణాలు పోవు. ఇక్కడ అజ్ఞానం వల్ల విషయ వాసనల మీద ఉండేటటువంటి మమకారమే పాపం. ఈ విషయం తెలుసుకున్నటువంటి వాడికి మృత్యువు అనేది దూరంగా ఉంటుంది అని చెబుతూ ఉన్నది బృహదారణ్యకం. ప్రాణదేవత వాగాది దేవతల యొక్క పాపరూపమైనటువంటి మృత్యువును దిగంతాలకు తీసుకుపోయి అక్కడ నిర్జనమైనటువంటి ప్రదేశంలో ఆ పాపాన్ని కాస్త పారేసింది. అందుకనే పాపరూపంలో ఉండేటటువంటి మృత్యువు తనను చేరకుండా ఉండాలి అంటే ఇతరుల యొక్క సంసర్గానికి పోకూడదు. అలాగే నియమోల్లంఘన ఇది కూడా చేయకూడదు. అంటే హద్దు ఎప్పుడూ కూడా మీరకూడదన్నమాట. ప్రాణదేవత వాగాది ఇంద్రియాలకు సంక్రమించినటువంటి పాపరూపమైనటువంటి ఆ మృత్యువును పోగొట్టి మళ్లీ వాటికి ఆది దైవికమైనటువంటి దైవత్వాన్ని కలగజేసింది. ఇంద్రియాలను మృత్యువు నుండి దూరం చేసింది. వాక్కు మృత్యువు నుంచి తరించడం చేత అగ్ని అయి దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నది. అలాగే ఘ్రాణశక్తి ఇది కాస్త వాయువైంది. చక్షువు ఆదిత్య రూపం పొందింది. శ్రోత్రము ఇది దిక్కులైంది. మనస్సేమో చంద్రుడైంది. ఇలా ఇంద్రియాలకు దేహంతో ఉన్నటువంటి సంబంధం అంతా కూడా ఆదిదైవికంగా మారిపోయింది. ఈ రకంగా ప్రాణాన్ని ఉపాసన చేసేటటువంటి వాడికి ప్రాణదేవత సహాయం చేస్తుంది. అతన్ని మృత్యువు నుంచి తరింపజేస్తుంది. తర్వాత ప్రాణం తనకు ఆహారం కావటానికి తగినటువంటి భక్ష్యాలను ఆగానం చేసింది. అప్పుడు ఇంద్రియాలన్నీ కూడా ఆ అన్నంలో మాకు కూడా నువ్వు భాగం ఇవ్వవలసింది అని ప్రాణాన్ని అడిగాయి. ఆ మాట విన్నటువంటి ప్రాణం మీరంతా అన్ని వైపుల నుంచి నాలో ప్రవేశించండి అంది. ఇంద్రియాలన్నీ కూడా ఇప్పుడు ప్రాణంలో ప్రవేశించాయి. అందుకనే ప్రాణం ద్వారా అన్నం తినేటప్పుడు ఇంద్రియాలన్నీ కూడా తృప్తి చెందుతూ ఉంటాయి. ఈ విధంగా చుట్టాలంతా చేరి ఉన్నటువంటి వాడు, స్వజనులను భరించేవాడు శ్రేష్ఠుడు. వాళ్ళందరికీ కూడా నాయకుడు అవుతాడు. స్వజనుల్ని పోషించేవాడు అందరికీ అధిపతి అవుతాడు. ఈ ప్రాణం అన్ని అవయవాలకి కూడా రసం కాబట్టి అంగీరసము అనబడింది. అలాగే ఏ ఆధారమూ లేకుండా నోట్లో ఉన్నది కాబట్టి ఆయాస్యమైంది. ప్రాణం ఏ అవయవం నుంచైనా సరే తప్పుకున్నట్టయితే ఆ అవయవం కాస్త నిర్జీవం అయిపోతుంది. ఈ ప్రాణమే బ్రహ్మణస్పతి. ఎందుకని అంటే ప్రాణమే యజస్సులకు పతి, వాక్యే బ్రహ్మ. ఆ యజస్సుకు పతి కాబట్టే బ్రహ్మణస్పతి అనబడింది. ప్రాణమే సామం. సామశబ్దవాచ్యమైనటువంటి ముఖ్య ప్రాణం యొక్క సంపదను తెలుసుకున్నటువంటి వాడు ధన సంపన్నుడు అవుతాడు. ఈ విధంగా ప్రాణాన్ని గురించి తెలుసుకుని
ఉపాసన చేసినటువంటి వాడు సమస్త లోకాలు భోగాలు పొందుతాడు అని చెప్తూ ఉన్నది ఈ బృహదారణ్యకం. పూర్వకాలంలో ఒకసారి ఇంద్రియాలన్నీ కూడా తమలో తాము పోట్లాడుకోవటం మొదలుపెట్టినాయి. దీనికి కారణం ఏమంటే వాటిలో ఎవరు గొప్ప అనే విషయం తేలకపోవటమే. ఈ వాదన కొద్ది కొద్దిగా మొదలై బాగా పెద్దదైపోయింది. కానీ విషయం మాత్రం తేల్లా. చివరికి అవన్నీ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి తమకి జన్మనిచ్చినటువంటి ప్రజాపతి దగ్గరికి వెళ్లి, ఓ ప్రజాపతి, మాలో శ్రేష్ఠులెవరో మీరే తేల్చి చెప్పండి అన్నాయి. ప్రజాపతి ఒక క్షణం ఆలోచించి, మీలో శ్రేష్ఠులు ఎవరో తేల్చుకునేటటువంటి ఉపాయం ఒకటి మీకే చెప్తాను. ఏది లేకపోతే ఈ శరీరం పనికి రాకుండా పోతుందో, ఈ శరీరం పని చేయకుండా పోతుందో అదే అన్నింటికన్నా శ్రేష్టమైనది అని మీరు గుర్తించండి. ఈ విషయం తేలాలి అంటే ఒక్కొక్క ఇంద్రియము 1 సంవత్సరం పాటు ఈ శరీరాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్లిపోండి అన్నాడు. ప్రజాపతి చెప్పినటువంటి సలహా ఇంద్రియాలన్నింటికీ నచ్చింది. ముందుగా వాక్కు శరీరం నుంచి నిష్క్రమించింది. అది 1 సంవత్సరం పాటు శరీరానికి దూరంగా ఉండి తర్వాత తిరిగొచ్చి మిగిలినటువంటి ఇంద్రియాలను అడిగింది. నేను లేనప్పుడు మీరంతా ఎలా ఉన్నారు అంది. నువ్వు వెళ్ళిపోవటం వల్ల శరీరానికి పెద్దగా నష్టం అనేది ఏం జరగలేదు, కేవలం వాక్కు మాత్రమే రాలేదు అంటే వాక్కు మోగబోయింది, అంతేగాని మిగిలినటువంటి శరీరం అంతా కూడా యథాతథంగా అలాగే పనిచేసింది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలన్నీ కూడా మామూలుగానే జరిగాయి. కళ్ళు చూస్తూనే ఉన్నాయి, చెవులు వింటూనే ఉన్నాయి, ఆహారం మామూలుగానే తీసుకున్నారు, అంతకన్నా ఇంకా ఏమీ జరగలేదు. అయితే పసిపిల్లవాడికి మాటలు రావు, అలాగే ఈ శరీరం కూడా మాట్లాడలేకపోయింది. అంతేకాదు అసలు లోకంలో మూగవాళ్ళు ఎంతమంది లేరు, వాళ్ళంతా బతకటం లేదా, అలాగే ఈ శరీరం కూడా జీవించి ఉన్నది, అంతకన్నా ఇంకేమీ లేదు అన్నాయి. ఆ మాటలు విన్నటువంటి వాక్కు మారు మాట్లాడకుండా ఈ శరీరంలో ప్రవేశించింది. ఆ తర్వాత శరీరం నుంచి దృష్టి ఇది బయటికి వెళ్లిపోయింది. సంవత్సరం తర్వాత తిరిగి వచ్చి నేను లేకపోతే ఈ శరీరం ఎలా ఉన్నది అని అడిగింది. అప్పుడు అవి నువ్వు లేకపోతే పెద్దగా ఇబ్బంది అనేది ఏం కలగలేదు, లోకంలో గుడ్డివాడు బతకటం లేదా, అలాగే ఈ శరీరం కూడా బతికింది, కేవలం చూపు మాత్రం లేదు అంతే, అంతకన్నా ఇంకేం కాలేదు, అంతేగాని శరీరంలో మిగిలినటువంటి పనులన్నీ కూడా మామూలుగానే జరిగినాయి. ఊపిరి ఆడుతూనే ఉన్నది, నోరు తింటూనే ఉన్నది, మాట్లాడుతూ ఉన్నది, ఆలోచనలు చేస్తూనే ఉన్నది. కాబట్టి ఏ రకమైనటువంటి లోపము రాలేదు, కేవలం దృష్టి లేదు అంతే, గుడ్డివాడు బతకటం లేదా, అట్లాగే ఈ శరీరం కూడా బతికింది అని. ఈ మాటలు విన్నటువంటి దృష్టి మారు మాట్లాడకుండా శరీరంలో ప్రవేశించింది. ఆ తర్వాత శ్రవణం ఇది శరీరాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయి సంవత్సరం తర్వాత తిరిగి వచ్చింది. నేను లేకపోతే మీరు ఎలా ఉన్నారు అని అడిగింది. ఆ మాట విన్నటువంటి మిగిలిన ఇంద్రియాలు, ఓ శ్రవణేంద్రియమా, నువ్వు లేకపోతే పెద్దగా నష్టమేం లేదు, ఈ శరీరం చెవిటిదైపోయిందంతే, కన్ను చూస్తోంది, నోరు మాట్లాడుతోంది, నోరు తింటోంది, మిగిలిన వ్యవహారాలన్నీ సజావుగానే సాగుతూ ఉన్నాయి, అంతకన్నా ఇంకేం లేదు, కేవలం ఒక చెవులు పనిచేయలేదంటే లోకంలో చెవిటి వాళ్ళు ఎంతమంది లేరు, వాళ్ళంతా బతకట్లేదా, అలాగే ఈ శరీరం కూడా ఉన్నది అని చెప్పినాయి. మారు మాట్లాడకుండా శ్రవణ శక్తి కాస్త శరీరంలో ప్రవేశించింది. ఆ తర్వాత మనస్సు శరీరం నుంచి నిష్క్రమించి 1 సంవత్సరం తర్వాత తిరిగి వచ్చింది. నేను లేకపోతే ఎలా ఉన్నది అని అడిగింది. నువ్వు లేకపోతే పెద్దగా మాకేమీ నష్టం అనేది కనిపించలేదు, ఎందుకనంటే మనస్సు అంటే సంకల్ప వికల్పాలకన్నింటికీ మూలం, నువ్వు ఉంటే సంకల్ప వికల్పాలు ఉంటాయి, నువ్వు లేకపోతే ఉండవు, అంతే కదా.
ఆలోచనా శక్తి అనేది ఉండదు, విచక్షణ జ్ఞానం అనేది ఉండదు. కానీ శ్వాస ఆడుతూనే ఉంటుంది, నోరుతుంటూనే ఉంటుంది, కాళ్ళు చేతులు పనిచేస్తాయి, మిగిలిన అవయవాలన్నీ కూడా సజీవంగానే ఉంటాయి. అలాగే ఉన్నాయి. ఇంద్రియాలన్నీ కూడా వాటి పని అవి చేసుకుని పోతూనే ఉన్నాయి. కాబట్టి వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు. లోకంలో పిచ్చివాళ్ళు ఎంతమంది లేరు, వాళ్ళందరికీ మనస్సు ఉండదు. అలాగే ఈ శరీరం కూడా బతికింది అంతేను, అంతకన్నా వచ్చినటువంటి నష్టం అనేది ఏమీ లేదు అని చెప్పినాయి. ఆ మాట విన్నటువంటి ఈ మనస్సు ఇంకా మాట్లాడకుండా శరీరంలో ప్రవేశించింది. ఇప్పుడు ఆఖరుగా ఇక ప్రాణం. ఈ ప్రాణం బయటికి పోవటానికి సమాయత్తం అవుతోంది. ఎప్పుడైతే ప్రాణం బయటికి వెళ్ళాలి అని ఆలోచన చేస్తూ దానికి సిద్ధం అవుతోందో అప్పుడు ఇంద్రియాలతో తనకి ఉన్నటువంటి సంబంధాలన్నీ కూడా తెంచేసుకుంటుంది. ఇంద్రియాలన్నింటికీ ప్రాణంతో ఉన్నటువంటి సంబంధం తెగిపోతోంది. శరీరానికి ఊపిరి అందటం అనేది కష్టం అవుతోంది. కళ్ళు కనిపించడం మానేస్తున్నాయి, చెవులు వినిపించడం మానేశాయి, నోరు మాట్లాడడం కష్టమైపోయింది, కాళ్ళు చేతులు కదలటం లేదు, శరీరం అంతా గాలిలో తేలిపోతున్నట్టుంది. దాంతో ఇంద్రియాలకు అన్నింటికీ కూడా ఒక్కసారిగా భయం పట్టుకుంది. అప్పుడు అవన్నీ పరుగున వచ్చి ప్రాణం చుట్టూ చేరి, ఓ ప్రాణమా, నువ్వు మాత్రం శరీరం నుంచి బయటికి వెళ్లొద్దు, నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు గనక ఈ శరీరం నుంచి బయటికి వెళ్లిపోతే శరీరం కాస్త చచ్చుబడిపోతుంది, శరీరం చచ్చిపోతుంది, ఇంకేం లేదు. అప్పుడు మేమంతా కూడా ఉన్నా ఉపయోగం ఉండదు, మా పని ఏమీ ఉండదు, సున్నా అయిపోతుంది. అందుకని మా అందరిలోకి ఇంద్రియాలన్నింటిలోకి ప్రాణమే గొప్పది, ప్రాణమే శ్రేష్టమైనది అని మేము ఒప్పుకుంటున్నాం. ఈ మాట మేమంతరం కూడా అంగీకరిస్తూ ఉన్నాము. నువ్వు ఇక్కడే ఉండి మమ్మల్ని అందరినీ కూడా జీవింపచేయి అని ప్రార్థించాయి. ఈ రకంగా ఇంద్రియాలన్నీ కూడా ప్రాణం లేకపోయినట్లయితే తమ యొక్క ఉనికి లేదు అని ఒప్పుకున్నాయి. అందుకే వాక్కు, చక్షువు, శ్రోత్రము, మనస్సు అనే పేర్లతో కాకుండా అవన్నీ ప్రాణవంతములైతేనే, ప్రాణం కలిగి ఉంటేనే పనిచేస్తాయి, లేకపోతే పనిచేయవు. అందుకే అవన్నీ ప్రాణాలు అనే సంకేతంతోనే పిలువబడుతూ ఉంటాయి. అంటే ప్రాణం లేకపోతే ఏ ఇంద్రియానికి కూడా స్వేచ్ఛ అనేది లేదు. అసలు ప్రాణమే ఇన్ని రూపాలుగా మారిపోయింది. అందుకని ఇంద్రియాలు అన్నింటిలోకి కూడా ప్రాణమే గొప్పది అనే విషయం ఇక్కడ రూఢైపోయింది. ఈ రకంగా ఇంద్రియాల యొక్క కోరిక మీద ఈ ప్రాణం శరీరాన్ని వదిలిపెట్టి పోకుండా ఉండిపోయింది. అప్పుడు మిగిలిన ఇంద్రియాలతో మీ మాట ప్రకారం నేను ఇక్కడే ఉంటాను, మరి నాకు అన్నం ఏది అని అడిగింది. అప్పుడు ఈ ఇంద్రియాలు కుక్కలు, పిల్లులు, పక్షులు మొదలైనటువంటి జీవ జంతువులు అవి తీసుకునేటటువంటి ఆహారమే నీకు ఆహారము అన్నాయి. ఇది ఎలా అంటే శరీరంలో ఉన్నటువంటి ముఖ్యమైన ప్రాణం వల్లనే మిగిలిన ఇంద్రియాలన్నీ కూడా పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ ఇంద్రియాలకు ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి ఆహారము కూడా ప్రాణానికి ఆహారం అవుతోంది. విరాట్ ప్రాణానికి విరాట్ అన్నమే ఆహారము. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. విరాట్ ప్రాణానికి విరాట్ అన్నమే ఆహారము. ఈ విషయం తెలిసినటువంటి వాడికి తినకూడనిది అనేది ఏది ఉండదు. ఇప్పుడు ప్రాణం మళ్లీ అడిగింది, మరి నాకు ఆచ్ఛాదనకి వస్త్రం ఏది అంది. దానికి ఇంద్రియాలన్నీ కూడా జలమే నీకు ఆచ్ఛాదన అన్నాయి. విద్వాంసులు భోజనానికి ముందు తర్వాత 2 సార్లు కూడా ప్రాణాన్ని జలంతో ఆచ్ఛాదిస్తూ ఉంటారు. భోజన సమయంలో చేసేటటువంటి ఆపోసన, ఉత్తరాపోసనలే ప్రాణానికి వస్త్రం. ఈ విషయం తెలుసుకున్నటువంటి వాడు వస్త్రాన్ని పొంది
నగ్నత్వము అనేది లేకుండా ఉంటాడు. ఈ విధంగా ప్రాణ విజ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వాడు ఎండిన చెట్టు దగ్గర కూర్చుని ప్రాణ విజ్ఞానం గనక చెబితే ఆ చెట్టు కాస్త మళ్లీ చిగురు వేస్తుంది అని చెప్తూ ఉన్నది బృహదారణ్యకం. పూర్వకాలంలో సత్యకామ జాబాలి ఈ విషయమంతా కూడా వ్యాఘ్రపాదుని యొక్క కుమారుడైనటువంటి గోశ్రుతి అనేవాడికి చెప్పాడు అని బృహదారణ్యకం మనకి చెప్తూ ఉన్నది. బృహదారణ్యకంలో ఇంకో విషయాన్ని కూడా చెప్తున్నాడు. అది ఏమిటి అంటే ప్రజ్ఞానమే బ్రహ్మ. లోకంలో పురుషుడి యొక్క జన్మ వృత్తాంతాన్ని వివరిస్తూ ఉన్నారు. పురుషుడికి 3 రకాలైనటువంటి జన్మలున్నాయి. ముందుగా జీవి శుక్ల రూపంలో పురుషులోనే ఆ పురుషుడిలో గర్భాన్ని దాలుస్తాడు. వీర్యము అనేది మానవుడి యొక్క అన్ని అవయవాల నుంచి కూడా ఉత్పత్తి అవుతుంది. అలా పురుషుడు తన యొక్క రూపాన్ని తనలోనే పోషిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత తనలో ఉన్నటువంటి ఈ వీర్యాన్ని స్త్రీలో ప్రవేశపెడుతూ ఉన్నాడు. అంటే తనలాంటి పురుషుణ్ణి ఇంకొకరిని ఉత్పత్తి చేస్తూ ఉన్నాడు. ఈ రకంగా శుక్ల రూపంలో తనతో ఉన్నటువంటి రూపం కాస్త బయటకొచ్చి స్త్రీలో ప్రవేశిస్తోంది. తన గర్భంలో ప్రవేశించినటువంటి భర్త యొక్క ఆత్మని భార్య పోషిస్తుంది. ఇది పురుషుడి యొక్క మొట్టమొదటి జన్మ. భర్త ఆత్మను పోషించేటటువంటి స్త్రీని భర్త పోషిస్తూ ఉన్నాడు. ప్రసవించేదాకా ఈ విధంగా ఆవిడ గర్భాన్ని పోషిస్తుంది. ప్రసవించిన తర్వాత తండ్రి కుమారుడికి జాతక కర్మలన్నీ కూడా చేస్తాడు. ఈ కర్మలు ప్రతి తండ్రి తన కుమారుడికి మామూలుగానే చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇది పరంపరగా సాగుతూ ఉన్నది. ఈ రకంగా పుత్ర పౌత్రాదులతో అతడి వంశము అనేది వృద్ధి చెందుతుంది. ఇలా స్త్రీ గర్భం నుంచి జన్మించి సంస్కారాలు పొందటము అనేది పురుషుడి యొక్క 2వ జన్మ. తండ్రి యొక్క ఆత్మే పుత్ర రూపంలో పుట్టింది. పుత్రుడికి సంస్కారాలన్నీ జరిగాయి. ఇప్పుడు శాస్త్రోక్తమైనటువంటి పుణ్యకర్మల యొక్క సంపాదన కోసం ఈ పుత్రుడు తండ్రికి ప్రతినిధుడిగా తయారవుతాడు. అంటే తండ్రికి ప్రతినిధి అవుతాడన్నమాట. ఈ పుత్రుడు పెరిగాడు, పెద్దవాడయ్యాడు. ఆ తర్వాత కర్మఫలాన్ని అనుభవించడానికి ఇంకో జన్మ పొందుతూ ఉన్నాడు. ఇది 3వ జన్మ. ఈ రకంగా పురుషుడికి మొత్తం 3 జన్మలు ఉంటాయి అని చెప్తూ ఉన్నది ఈ బృహదారణ్యకం. ఒకసారి శిష్యులు వచ్చి ఒక గురువు గారిని అడుగుతూ ఉన్నారు, స్వామి, ఏ ఆత్మను మనం ఉపాసిస్తూ ఉన్నామో లేదా ఉపాసించాలి అని అనుకుంటూ ఉన్నామో ఆ ఆత్మ ఏది అని అడిగారు. ఆ మాటలు విన్నటువంటి గురువు గారు చెప్తూ ఉన్నారు, నాయన, శరీరంలో 2 ఆత్మలు కనిపిస్తూ ఉన్నాయి. మొట్టమొదటి సాధనం ఇదే ఇంద్రియాల రూపంలో ఉన్నది. రెండోది ద్రష్ట, ఇంద్రియాల ద్వారా చూస్తూ ఉన్నది. అలా చూసినటువంటి దాన్ని గుర్తు పెట్టుకునేదే ఆత్మ. దేని ద్వారా మనం చూస్తూ ఉన్నామో అది ఆత్మ కాదు. ఇంద్రియాల ద్వారా చూసేదే ఆత్మ. అయితే ఇంద్రియాల ద్వారా చూసేది మనం కదా, ఆత్మ ఏమిటి అనే అనుమానం మీకు వస్తుంది. మనం కళ్ళతో చూడగలుగుతున్నాం, మరి గుడ్డివాడు చూడలేడుగా. కాబట్టి చూసేది మనం కాదు, మనమే చూస్తున్నాము, కన్నే చూస్తున్నది అని కనుక మీరు అనుకున్నట్లయితే గుడ్డివాడు కూడా చూడగలగాలి.
కాబట్టి చూడటానికి సాధనాలైనటువంటి ఇంద్రియాలు ఆత్మ కాదు. దానిని గుర్తించినటువంటి ద్రష్ట ఉన్నాడే అదే ఆత్మ. శరీరంలో తేజరూపమైనటువంటి హృదయమే మనస్సు. అదే ప్రభుత, విజ్ఞానము, ప్రజ్ఞానము, మేధ, దృష్టి, బాధ, స్మృతి, సంకల్పం, క్రతువు, ఇవన్నీ కూడా ఆ ప్రజ్ఞానానికి పేర్లు. ప్రజ్ఞాన రూపమైనటువంటి ఆత్మే బ్రహ్మ అనబడుతుంది. హిరణ్యగర్భుడు, ప్రజాపతి, ఇంద్రియాలకి అధిష్టాన దేవతలు అన్ని కూడా దీని నుంచే పుట్టినాయి. ఈ ఆత్మే అగ్ని మొదలైనటువంటి దేవతలు, పంచభూతాలు, క్షుద్రజీవులు అన్ని కూడా ఈ ఆత్మే. అండజాలు అంటే గుడ్డు నుంచి పుట్టినవి, జాడజాలు స్త్రీ జననేంద్రియం నుంచి జన్మించినవి, స్వేదజాలు బురద లేదా చెమట నుంచి పుట్టినవి, ఉద్భిజాలు భూమి నుంచి పుట్టినవి. అంటే మొత్తం మీదకి వచ్చేటప్పటికి పశువులు, పక్షులు, మృగాలు, ఈ రకంగా ప్రాణాలు అన్నీ కూడా, ఈ ప్రాణులన్నీ కూడా, జీవులన్నీ కూడా ఆత్మ నుంచే ఆవిర్భవించాయి. ఈ లోకమంతా కూడా ప్రజ్ఞాన నేత్రమే, ప్రజ్ఞానమే బ్రహ్మ అని ఈ గురువుగారు శిష్యులందరికీ కూడా బోధించాడు. ఈ విషయం కూడా బృహదారణ్యకమే మనకి వివరిస్తూ ఉన్నది.